ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మహానాడు వేదికగా నారా లోకేష్ విసిరిన ఒకే ఒక్క పొలిటికల్ బాంబ్ ఇప్పుడు అటు మీడియాలో ఇటు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్. కేంద్రం బిల్లు పాస్ చేస్తుందా లేదా అనే దాంతో సంబంధం లేదు. 2029 ఎన్నికల్లో టీడీపీ తరపున 33% సీట్లు మహిళలకే ఇస్తున్నామంటూ లోకేష్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన చారిత్రాత్మక వారసత్వం ఉంది. గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా విప్లవంతో మహిళలను ఆర్థికంగా నిలబెట్టారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తూ మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానో సంక్షేమ పథకాల లబ్ధిదారులను గానో కాకుండా చట్టాలు చేసే నిర్ణేతలుగా మార్చడమే లోకేష్ అసలు వ్యూహం. ఈ 33% హామీ అమల్లోకి వస్తే ఏపీ రాజకీయాల స్వరూపమే మారిపోతుంది. దాదాపు 60కి పైగా నియోజకవర్గాల్లో మహిళా లీడర్లే రంగంలోకి దిగుతారు. దీనివల్ల రాజకీయాల్లో ఉండే రౌడీయిజం, ఫ్యాక్షనిజం, మనీ పవర్కు బ్రేక్ పడి సరికొత్త క్లీన్ పాలిటిక్స్ తెరపైకి వస్తాయి. అన్నిటికీ మించి లోకేష్ తనకంటూ ఒక సరికొత్త యంగ్ అండ్ కరేజియస్ మహిళా క్యాడర్ సైన్యాన్ని క్షేత్రస్థాయి నుండి బిల్డ్ చేసుకుంటున్నారు. ఈ ఒక్క దెబ్బతో అటు మీడియా షాక్ అవ్వగా, ఇటు ప్రత్యర్థి పార్టీలు డిఫెన్స్లో పడిపోయాయి. నిన్నటి వరకు మహిళా ఓటు బ్యాంక్ మాదే అని డబ్బా కొట్టుకున్న పార్టీలకు ఇప్పుడు లోకేష్ ఇచ్చిన టాస్క్తో ఏం చేయాలో పాలుపోవడం లేదు. లోకేష్ నిర్ణయాన్ని గిమ్మిక్ అని కొట్టేయలేక, అలాగని తాము కూడా 33% సీట్లు ఇస్తామని ప్రకటించలేక ప్రత్యర్థులు తీవ్ర ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అయినా నిలబడాలంటే లోకేష్ సెట్ చేసిన ఈ ఉమెన్ ఎజెండాను ఫాలో అవ్వాల్సిందే. మాటలు చెప్పడం కాదు, మార్పును శాసించడం నాయకుడి లక్షణం. లోకేష్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఏపీ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను ప్రతి తెలుగుదేశం నాయకుడికి చేరేలా ఇప్పుడే షేర్ చేయండి.